చేతిలో చిక్కడిపోయింది. ఆనాడు రాజ్యాంగ రచయితలైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యని వైద్యాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పినటువంటి బహుమతి యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్ సాక్షిగా క్రోనో క్యాపిటలిస్టులంతా కూడా ఈ విద్యా వ్యవస్థనంతా కూడా ఒక ఉగ్రవాదుల చేతిలో పెట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే నారాయణ కాలేజ్ దగ్గర నుంచి చైతన్య, ఆదిత్య ఈ కాలేజీలన్నీ కూడా ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకులైనటువంటి ఉగ్రవాదుల చేతుల్లో మరి ఆర్థికంగా బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలకి విద్య అనేది లేకుండా చేయాలనే ఒక దుర్బుద్ధితో ఒక పెద్ద కుట్ర ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అలాగే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ఎప్పుడో ఒక మహారచయిత చెప్పినట్టు ఒక రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పేద బడుగు బలహీన వర్గాలని నాశనం చేయాలంటే అణుబాంబులు వేయక్కర్లేదు, వాళ్ళకి విద్యని అందుబాటులో లేకుండా చేసేస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని చెప్పి మరి ఎప్పుడో చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించే ఈవేళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థని ఆర్థిక ఉగ్రవాదుల చేతుల్లో పెట్టేసి మరి బడుగు బలహీన వర్గాల పిల్లల్ని, అగ్రవర్ణ పేదల్ని కూడా విద్యకి దూరం చేయాలని చేస్తున్నటువంటి కుట్రని ప్రజాస్వామికవాదులుగా మనం అందరం కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.